కలుపుకుపోతేనే కాపురం, సర్దుకుపోతేనే సంసారం. ఇప్పటికైనా నువ్వు అది అర్థం చేసుకుంటే చాలు. జరిగిందే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, భోజనం చేద్దువు రా యష్. ఏమిటో సాయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో. సింధు, సంధ్యతో నా పెళ్లి కాకుండా పోయిందనో లేక తను గెస్ట్ హౌస్లో అలా ప్రవర్తించిందనో నేను ఫీల్ అవ్వడం లేదు. నా పిల్లలకి సంధ్య ఒక మంచి తల్లిగా ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతోనే తన మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నాను. సంధ్య నా పిల్లల గురించి చేసిందంతా చూసి పిల్లలకి తల్లిగా తనే కరెక్ట్ అనుకున్నాను. కానీ నా నమ్మకాన్ని సంధ్య వమ్ము చేసింది. దారుణంగా నన్ను మోసం చేసింది. ఒకసారి నీ విషయంలో నేను మోసపోయాను. ఇప్పుడు ఇంకొక ఆడదాని చేతిలో నాకు అదే అనుభవం ఎదురైంది. అందుకే ఫీల్ అవుతున్నాను. అసలు ఆడవాళ్ల మీదే నాకు నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. సింధు, నేనంతా విన్నానమ్మా. యష్ సంధ్య నిజ స్వరూపం తెలుసుకున్నాడు అని ఆనందపడాలో లేక ఆడవాళ్ల మీద నమ్మకమే కోల్పోయాడో అందులో నేను కూడా ఉన్నానని బాధపడాలో అర్థం కావడం లేదు భాగ్యం. సింధు, నిజాలెప్పుడు నమ్మకాన్ని కఠినంగానే మారుస్తాయి. యష్కి ఇప్పుడిప్పుడే నిజానికి అబద్ధానికి మంచికి చెడుకున్న వ్యత్యాసం ఏమిటో అర్థమవడం మొదలైంది. అందుకే జీర్ణించుకోలేకపోతున్నాడు. దాని గురించి నువ్వేం బాధపడకు. నమ్మకం అనేది పగలు రాత్రి లాంటిది. రాత్రిపూట చీకట్లో మనిషి దేన్ని స్పష్టంగా నమ్మడు. అదే పగలు ఉషోదయం అయిన తర్వాత ఆ వెలుగు ప్రతీదీ స్పష్టంగా చూస్తాడు, ప్రతీదీ నిజమని నమ్ముతాడు. అలాంటి వెలుగులు నిండిన ఉషోదయం నీ జీవితంలో త్వరలోనే వస్తుంది సింధు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ జరిగాయా లేదా? నీ మెడలో తాళి తెంచిన నీ భర్తే తిరిగి నీ మెడలో తాళి కట్టాడే లేదా? నీకు యష్కి మధ్య అడ్డుగా ఉన్న ఆ సంధ్యని నీ భర్తే బయటికి పంపించాడా లేదా? నా నోటితో చెప్పినవన్నీ నిజాలే కదా. ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఇంకొద్ది రోజుల్లోనే నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో, యష్ జీవితంలో నీ ప్రేమ తోడు ఎంత అవసరమో కూడా వాడు తప్పకుండా తెలుసుకుంటాడు. యష్ ఒక్కడే కాదు, నిన్నేసి మాటలని కనీసం నిన్ను మనిషిగా కూడా చూడని మీ అత్తయ్య కూడా నిన్ను మళ్లీ తన కోడలిగా ఒప్పుకుని తన చేసిన తప్పులకి నీకు క్షమాపణ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. ఇది నేను నీకిస్తున్న మాట. అమ్మేంటి శశి ఇంకా రావట్లేదు? జేజీ వెళ్ళింది కదా రిషి, వస్తారులే, వెయిట్ చేయి.
పదవే. అబ్బా భాగ్యం, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను పదా. భాగ్యం. అమ్మా రా, కేక్ కట్ చేద్దాం. భాగ్యం, ఏంటిదంతా? సంతోష సమయంలో సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ చేసుకునే అంత సంతోషం ఇప్పుడు మనకేముంది భాగ్యం? అదేంటి అలా అంటావు? ఆడ రాక్షసులు సంధ్యా కన్యాకుమారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే అది మనకి పండగే కదా. పండగ ఏర్పాట్లు జరగాలి కదా, అందుకే ఈ ఏర్పాట్లు. అవునమ్మా, మనింటికి ఇన్నాళ్లు పట్టి పీడిస్తున్న దరిద్రం వాళ్లే కదా. ఇప్పటికది వదిలిపోయింది. మా అమ్మ చెప్పినట్టు ఇంట్లో మనం ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిందేనమ్మా. ఏంటి మావయ్య మీరు కూడా? ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే సింధు, ఇందులో తప్పేం లేదు. సంధ్యా కన్యాకుమారి ఇల్లు వదిలిపోవడం అనేది మనకి మొదటి విజయం లాంటిది. మొదట్నుంచి నువ్వు యష్ కలవకుండా అడ్డుగా ఉంది వాళ్లే కదమ్మా. ఇక నీకు ఆ అడ్డు తొలగిపోయింది. నీకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయనడానికి దానికి ఇదే నిదర్శనం. కేక్ కట్ చేయమ్మా, కట్ చేయమ్మా. పద సింధు. అరే కట్ చేయమ్మా. ఇదిగో. ఆ. తాతయ్య, ఆ. ఈ హ్యాపీ మూడ్ లో తీన్మార్ వేయాలని అనుకున్నాం కదా. అరే అవునరా మనవడా, మర్చిపోయాను రా. ఉండు తీసుకొస్తాను. అమ్మా ఒక నిమిషం. తాతయ్య, ఆ. ఫోన్ లో మంచి సాంగ్ ప్లే చేయి. ఓకే, అందరం కలిసి డాన్స్ చేద్దాం. అలాగే ముద్దుల మనవరాలా. ఆ Hey, light the setting